నేరం ఒక క్షణంలో జరుగుతుంది, కానీ ఆ క్షణానికి దారితీసే ప్రతి అడుగు సాక్ష్యమవుతుంది. ఇప్పుడు చూద్దాం ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది అనేది. కేస్ నంబర్ 146/2025 స్టేట్ వర్సెస్ శైలజ అండ్ రవి. మై లార్డ్, హత్య ఎలానో నిర్ధారించేందుకు నేను నిపుణులైన సాక్షిని పిలుస్తున్నాను. ఫారెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మీరా రావు. డాక్టర్ గారు, పోస్ట్ మార్టం పరిశీలనలలో ప్రధాన ఫైండింగ్స్ ఏమైనా దొరికాయా? పోస్ట్ మార్టంలో మెడ భాగంలో ప్యాటర్న్ కంట్యూషన్స్ అనగా గీతలతో కూడిన కండర గాయాలు, చర్మంపై అబ్రేజెస్, కళ్ళల్లో పీటికియల్ హెమరేజెస్, పెదవుల వద్ద సయోనోసిస్ ఇవన్నీ క్లాసిక్ సూచనలు. మరణానికి గల కారణం యాక్స్ఫిక్సియా డ్యూ టు ఫోర్స్ఫుల్ కంప్రెషన్ ఆఫ్ ది నెక్. ప్యాటర్న్ కంట్యూషన్స్ అంటే మెడపైన కనిపించిన గాయాలకు ఫుట్వేర్ సోల్ ప్యాటర్న్లా ఉండే పోలిక ఉంది. అదే ప్యాటర్న్ సీజ్ చేసిన స్లిప్పర్ MO2 సోల్తో ఫోటోగ్రామాటిక్ కంపారిజన్లో మ్యాచ్ అయ్యింది. మై లార్డ్, మ్యాచ్ అనేది ఫైనల్ డిక్లరేషన్ కాదు, కన్సిస్టెంట్ విత్ మాత్రమే. సరే, వైద్యపరంగా కన్సిస్టెంట్ విత్ పదం ఏదైనా ఈ ప్యాటర్న్ మ్యాచ్ ఇతర సూచనలతో కలిపి చూస్తే ఫోర్సిబుల్ ప్రెషర్కు బలమైన సూచన. ముఖంపై కనిపించిన ఎర్రటి కణాల విశ్లేషణ. ముఖం, నాసిక, బెడ్షీట్ MO3, శైలజ చెయ్యి గోళ్ల కింద నుంచి సేకరించిన కణాలు FSLలో క్యాప్సాసిన్ ట్రేసెస్గా రిపోర్ట్ అయ్యాయి. ఇది మిరప్పొడిలో ప్రధాన సమ్మేళనం. అంటే ముందుగా మిరపుడి విసిరి తర్వాత మెడ నొక్కి చంపారని మీ రీడింగ్, అంతేనా? అవును, ఈ సీక్వెన్స్కు క్లినికల్ అండ్ ట్రేస్ ఎవిడెన్స్ సపోర్ట్ ఉంది. డాక్టర్ గారు, హయోయిడ్ బోన్ ఫ్రాక్చర్ ఏమైనా ఉందా? లేదు, కానీ హయోయిడ్ ఫ్రాక్చర్ లేకపోవడం నెక్ కంప్రెషన్ లేకపోయింది అని కాదు. ఫుట్ లేదా బ్లంట్ సర్ఫేస్ ప్రెషర్లో తరచుగా ఫ్రాక్చర్ ఉండకపోవచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటే, లేదా ఎపిలిప్స్ ఫిట్ కూడా ఉండొచ్చు కదా. ఆ పరిస్థితిలో మెడపై ప్యాటర్న్ ఒత్తిడి గాయాలు ఉండవు. ఇక్కడ ఉన్నవి స్పష్టంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ సూచనలు. ఫుట్వేర్ ప్యాటర్న్స్ ఇంటి వాతావరణంలో అజాగ్రత్తగా నడుస్తూ పడి యాదృచ్ఛికంగా పడిన ముద్ర కావచ్చు కదా. ముద్ర చర్మంపై ఉంది. పోస్ట్ మార్టం లివిడిటీకి ముందు వచ్చినట్లుంది. పైగా అదే వలయాకృతి ఒత్తిడి కింద శ్వాసనాళం కంప్రెషన్ లక్షణాలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా పడటం కాదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సీన్ అనాలిసిస్ బ్రీఫ్లీ. బెడ్రూమ్లో నేలపై చిల్లీ పౌడర్ స్పిల్, MO1 ప్యాకెట్ టాన్, బెడ్షీట్ మీద క్యాప్సిసిన్ కణాలు, డోర్ ఫ్రేమ్ దగ్గర స్కార్ఫ్ మార్క్స్, వీటన్నింటినీ ఫోటోలు ఎగ్జిబిట్ C సిరీస్. చైన్ ఆఫ్ కస్టడీ. సీజ్ మెమోస్ పంచనామా ప్రకారం EXH P.7 to P.10 అని శాంపుల్ సీజ్ చేసి FSLకి సమయానికి పంపాం. రిసిప్ట్ EXH FSL/12. మీరు ఎటువంటి కన్ఫెషన్ మీద ఆధారపడుతున్నారా? లేదు, పోలీసు వద్ద వచ్చిన కన్ఫెషన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం అంగీకార యోగం కాదు, కానీ సెక్షన్ 27 డిస్క్లోజర్ లెడ్ రీకవరీ ద్వారా స్లిప్పర్స్ MO2 ఒక డ్రైనేజ్ కవర్ కింద దొరికాయి. ఇది పంచులతో సీజ్ చేశాం. డిస్క్లోజర్ కు ముందే ఆ స్లిప్పర్ ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా. ఇంట్లో దొరకలేదు. ఆ తర్వాత ఆ పాదముద్రలు బెడ్షీట్ నెక్ ప్యాటర్న్ తో ల్యాబ్ లో కంపేర్ చేశాం. కన్సిస్టెంట్ ఫైండింగ్ వచ్చింది. మై లార్డ్, టైం లైన్ ఇలా ఉన్నాయి. రాత్రి 11:28 ఫోన్ కాల్, 11:32 నుంచి 11:36 వరకు మిరపపొడి దాడి, నెక్ కంప్రెషన్, 11:45 ఇంటి కారిడార్ కెమెరా మోషన్ ట్రిగర్ అయింది. టైమ్ స్టాంప్ ఎగ్జిబిట్ V/3. ఈ సీక్వెన్స్కు మెడికల్, ప్రెస్, CDR 3 సరిపోతున్నాయి. సార్, ఇదంతా సర్కమ్స్టాన్షియల్, ప్రత్యక్ష సాక్షి ఉండాలి. హత్యలు చాలాసార్లు మూసివేసిన గదుల్లోనే జరుగుతాయి. చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ నింపాదిగా ఉంటే అది బియాండ్ రీజనబుల్ డౌట్కు చాలు. డాక్టర్ మీరా తరపున ఇచ్చిన ఎక్స్పెక్ట్ ఒపీనియన్, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 45, FSL రిపోర్ట్స్, సీన్ రీకన్స్ట్రక్షన్ ఆల్ టేకన్ ఆన్ రికార్డ్. ప్రత్యక్ష సాక్షి లేకపోయినా సైన్స్ బేస్డ్ సాక్ష్యం ఈ కోర్టు ముందు బలంగా నిలుస్తుంది. కోర్టు తదుపరి విచారణలలో శవం తరలింపు, డంపింగ్ అంశాలపై సాక్ష్యాలను వింటుంది. కేసు వాయిదా. శాస్త్రం అబద్ధం చెప్పదు. మనిషి అడుగు ముద్ర, సోల్ గీత, కణం, కెమికల్,
ఇవి మాటల కన్నా బలంగా మాట్లాడతాయి. సత్యం వైపు కనపడుతుంది. Hello to all the Assistant Public Prosecutor aspirants of Andhra Pradesh and Telangana. SL Judicial Service Academy మీకు తెలుస్తున్న ఇంటర్న్స్ క్రాష్ కోర్స్లో మీకు ప్రతి మైనర్ యాక్ట్ అండ్ ప్రతి మేజర్ యాక్ట్లో ఎవ్రీ సెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికార్డెడ్ క్లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్. అండ్ మీకు ఆన్లైన్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ 35 రెడీ టు రైట్ మాక్ ఎగ్జామ్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు కేవలం 15,000 రూపాయలకి మాత్రమే. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ SL Judicial Service Academy. For more details, contact 8125974598.